నమస్తే దోస్తులు అందరికి. ఇక ఈ రోజు అయితే సోరకాయ పప్పుచారు అయితే చేస్తాను. సోరకాయని ఆనపకాయ, బీటర్ గార్డు, కద్దు ఇట్లా తీరొక పిల్లతో అయితే పిలుచుకుంటే 2 టమాటాలు తీసుకొని 2 ఉల్లిగడ్డలు తీసుకొని చిన్న కట్ చేసుకొని ఇక ఇంత చింతపండు నానబెట్టుకోవాలి మంచిగా కడిగి. ఇక అట్లనే కుక్కర్లో పప్పు తీసుకొని మంచిగా కడిగేసి ఇక ఆ పప్పులే టమాటా, ఉల్లిగడ్డ, సోరకాయ ముక్కలు కట్ చేసుకున్నది వేసి ఇంత పసుపు వేసి ఇంత నూనె పోసి కుక్కర్ ఒక 2 విజిల్లు పెట్టి ఇక ఈ ఎండాకాలంలో ఇట్లా చేసుకొని తింటే చాలా సలవ చేస్తా. సోరకాయ తింటేనైతే ఇక కుక్కర్లో అయితే వేసి 2 విజిల్లు పెట్టేసి ఇక గిన్నె పెట్టేసి మళ్ళీ స్టవ్ ముట్టించేసి ఇంత నూనె పోసి ఇంత జీలకర్ర ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, ఇంత అల్లం పేస్ట్, ఇంత పసుపు, ఇంత కారం వేసి ఒకసారి కలిపేసి ఇక కుక్కర్లో ఉడికిన పప్పు, సోరకాయ, టమాటా ఇవన్నీ అందులో వేసి ఒక్కసారి కలిపేసి ఒక్కసారి మసాలా పెట్టి ఇంత సాంబార్ పొడి వేసుకొని ఇక ఉడుకుడుకు బోలో వేసుకొని తింటే చాలా సూపర్ ఉంటుంది. ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు. ఇక పైన ఇంత కొత్తిమీర చల్లుకొని ఇంత కరివేపాకన్నా వేసుకొని ఇక ఉడుకుడుకు పెట్టుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది. చాలా సింపుల్గా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు. ఇక ఇట్లా చేసుకొని ఇక మళ్ళీ వీడియోలతో అయితే మళ్ళీ కలుస్తా. ఇలా లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టుర్రి. ఇక వీడియోలు చూస్తారు కానీ లైక్ ఎవరు కొడతలేరు. మళ్ళీ కలుద్దాం. మీ లక్ష్మణ్.